హలో నమస్తే వెల్కమ్ టు శ్రీలాస్య మహారుచులు. ఈరోజు వీడియో ఏంటంటే ఆల్రెడీ థంబ్నెయిల్ చూసే ఉంటారు కదా మీరు. జనవరి 22 అయోధ్య బలరాముని విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరిగింది కదా. ఆ రోజు అయితే వీడియో అయితే ఇలా అయితే షేర్ చేశాను. అయోధ్య బలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ రోజు పూజా విధానం, అక్షంతలు ఎలా దాచుకోవాలి ఈ వీడియోలో అయితే నేను షేర్ చేస్తున్నాను మీకు. వీడియో అయితే మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. ఆ రోజైతే ఇల్లు అయితే నీట్గా శుభ్రంగా అన్నీ మనం ఒక పండుగ రోజులాగా అన్నీ నీట్గా చేసుకొని కొత్త బట్టలు ధరించి ఒక ప్రత్యేకమైన రోజుగా భావించాలి. ఈ రోజునైతే నేనైతే అలానే చేశాను. వీడియో అయితే చూస్తూ ఉండండి, చాలా బాగుంటుంది. దేవుడికి అయితే ప్రసాదంగా వడపప్పు పానకం అయితే ప్రిపేర్ చేశాను. తర్వాత విగ్రహాలన్నీ నీట్గా తుడుచుకొని ఇలా అలంకరణ అయితే చేసుకోవాలి. దేవుడి గదిని మొత్తం శుభ్రం చేసుకున్న తర్వాతే విగ్రహాలన్నీ నీట్గా శుభ్రంగా చేసుకొని పూజనైతే చేసుకోవాలి. ఇలా అలంకరణ అయితే చేసుకోవాలి. ఫోటోలకైతే మనం బలరాముడి అయోధ్యకైతే వెళ్ళలేం కదా, అందుకోసమే ఇంట్లోనైతే ఇలా అయితే పూజ అయితే చేశాను నేను. ఈ బలరాముడి పూజ అనేది దేవుడి గదిలో అయినా చేసుకోవచ్చు, లేక బయట అయినా ఒక పీట వేసుకొని పీటపై ఒక వస్త్రం తరుచుకొని ఫోటో ఉంటే ఫోటోలో అయినా, లేకపోతే విగ్రహం ఉంటే విగ్రహంతో అయినా. నేనైతే విగ్రహం లేదు కాబట్టి ఫోటోకైతే పూజ అయితే చేశాను. ఇలా దేవుడి గదిలోనే అలంకరణ అయితే చేసి పూజ అయితే చేసుకున్నాను. ఫస్ట్ అయితే మనం పూజ చేసుకునడానికి ఫస్ట్ కావాల్సింది పువ్వులే కదా అండి. ఈ పువ్వులతో అయితే మనమైతే అలంకరణ అయితే చేసుకోవాలి. తర్వాత మంగళకరమైన మామిడి ఆకులతో అలంకరణ అయితే చేసుకోవాలి. ఉంటే మామిడి తోరణాలు కట్టుకోవచ్చు ఇంటికి, లేకపోతే ఇలా దేవుడి రూమ్ మట్టుకే పెట్టుకోవచ్చు. రంగురంగు పుష్పాలతో అయితే అలంకరణ అయితే చేసుకోవాలి. ఆ రోజు మనం దీపం వెలిగియడానికి మట్టి ప్రమిదలు కానీ, ఇత్తడి ప్రమిదలు కానీ, రాగి ప్రమిదలు కానీ, పిండి ప్రమిదలు కానీ తీసుకోవాలి. నేనైతే ఇలా మట్టి ప్రమిదలు అయితే తీసుకున్నాను దీపం వెలిగించడానికి 5. శ్రీరామనవమి రోజు మనం ఎలాగైతే ప్రిపేర్ చేసుకుంటామో ప్రసాదాలు, చలివిడి, వడపప్పు, పానకం, ఇంకా వేరే ఏమైనా పండ్లు అయినా తీసుకోవచ్చు. ఇంకా కొబ్బరికాయ కూడా తీసుకోవచ్చండి. ఇలా అయితే బొట్లు అయితే అలంకరణ చేసుకోవాలి ఈ ప్రమిదలకైతే. ఆ తర్వాత మామిడి ఆకులతో అలంకరణ అయితే చేసుకోవాలి. రంగురంగుల పుష్పాలతో అలంకరణ చేసుకొని మనం పూజ చేసుకుంటే మాత్రం చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇల్లు అయితే. ఆ తర్వాత ఇలా తమలపాకులనైతే శుభ్రంగా నీట్గా తుడుచుకున్న తర్వాత తడి లేకుండా ఇలా గంధం బొట్లు అయితే పెట్టుకోవాలి. గంధం బొట్లు పెట్టుకున్న తర్వాత ఈ ఆకులను ఇలాగా వేసి ఈ ప్రమిదలనైతే ఆకులపై పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత పువ్వులతో అయితే అలంకరణ అయితే చేసుకోవాలి. దీపాల దగ్గర ఇలా అయితే అలంకరణ అయితే చేసుకున్నాను. అన్నీ ఇలా ఏర్పాటు చేసుకొని పూజ చేసుకుంటే చాలా బాగా అనిపిస్తుంది కదా. చూసారా ఎంత బాగా, ఎంత కళగా కనిపిస్తుంది. పూజా రూమ్ అయితే చాలా బాగా అనిపిస్తుంది పూజ చేసుకున్నప్పుడు. ఇలా రంగురంగు పుష్పాలతో పూజ అయితే అలంకరణ అయితే చేస్తున్నాను. ఇలా కొన్ని మనం విరిగిపోని బియ్యం ఉంటాయి కదా, విరగని బియ్యంని ఇలా కొంచెం పసుపు వేసుకొని, కొంచెం ఆయిల్ వేసుకొని వాటిని అయితే ఇలా పచ్చగా కలుపుకున్న తర్వాత మనం అయోధ్య నుండి వచ్చిన అక్షంతలు ఉన్నాయి కదా, వాటిని అయితే పక్కనైతే పెట్టుకోవాలి పూజకైతే. ఇలా అందులో కొంచెం కర్పూరము ఇలా తుంచుకొని ఇట్లా పొడిలాగా చేసుకొని కలుపుకోవాలి. ఆ తర్వాత కొంచెంగా జవేది పౌడర్ వేసుకోవాలి. జవేది పౌడర్ వేసుకొని ఇలా అయితే మిక్స్ చేసుకోవాలి. ఈ అక్షంతలనైతే చూసారా ఇలా అయితే మిక్స్ చేసుకున్నాను. చాలా రోజుల వరకు ఉంటాయి కాబట్టి పురుగు పట్టకుండా ఉంటాయి ఇవైతే. చూసారా ఇప్పుడైతే నేనైతే ద్రవణం అండి, సువాసన వెదజల్లే పుష్పాలైనా ఆకులైనా పూజకు దేవుళ్ళకు చాలా ఇష్టం కదా అండి, అందుకే వాడాను నేను ద్రవణం అయితే.
ఇలా మంచి ఆకులను చూస్తున్నాను. వాటిపై ఓం జై శ్రీరామ అని రాయడానికి ఇలాగైతే ప్రిపేర్ అయితే చేసుకున్నాను. పెద్ద ఆకులనైతే ఇలా తీసుకొని వాటిపై ఓం జై శ్రీరామ్ అయితే రాస్తున్నాను. ఇలా గంధం తీసుకొని మామిడి ఆకుతో అయితే ఇలా అయితే రాస్తున్నాను. ఇలా అయితే ఓం జై శ్రీరామ అని అయితే రాస్తున్నాను. చూసారా, గంధంతో అయితే రాస్తున్నాను. ఇలాగైతే ఒక 5 ఆకులు అయితే తీసుకున్నాను, తమలపాకులు 5 ఆకులు తీసుకొని ఇలా అయితే రాస్తున్నాను. మనకు ఆ బియ్యం కొన్నే ఇస్తారు కాబట్టి వాటిని మనం వృద్ధి చేసుకోవడానికి, అందుకే అలా మనం ఎన్నైతే కావాలో అన్ని బియ్యం అయితే కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఆ బియ్యంపై ఇలా ఈ ఆకులు అయితే పరిచాను. ఈ ఆకులు పరిచిన తర్వాత దానిపై మనం ఈ అయోధ్య నుండి వచ్చిన అక్షంతలైతే ఉన్నాయి కదా, వాటినైతే మీదైతే పెట్టుకోవాలి. ఇలా ఇలా అయితే పాయసం, వడపప్పు ఏదైనా చేసుకోవచ్చు. నేనైతే వడపప్పు పానకం అయితే చేశాను. అందులో కొంచెం మిరియాల పొడి, కొంచెం ఇలాచీ పౌడర్ వేసి అయితే ఇలా అయితే మిక్స్ చేసుకోవాలి. దేవుడికి ఇష్టం కదా, మనం శ్రీరామనవమి రోజు ఎలా అయితే చేస్తామో అలా అయితే చేసుకోవాలి. ఇలా అన్ని దీపాలు పెట్టుకున్న తర్వాత, ఇలా అన్నీ అలంకరించుకున్న తర్వాత దీపాలనైతే వెలిగించుకోవాలి. మనం 5 దీపాలు వెలిగించాలని ఏం లేదండి. మనకి ఎన్ని వీలైతే అన్ని దీపావళి రోజు మనం ఎలా అయితే దీపాలను పెట్టుకుంటామో అలా అయితే ఇలా పెట్టేసుకోవాలి. చూసారా, దీపాల వెలుగులో దేవుడి గది ఎంత బాగా కనిపిస్తుందో. పూజకు కావలసిన ధూపం వేయడానికి ధూపము, అగరబత్తులు, కర్పూరము ఇంకా అన్నీ వాడొచ్చండి. ఇలా దేవుడికి ఎంతో ప్రీతికరమైన తులసాకులండి. ఒక 108 తులసాకులు తీసుకొని ఇలా జై ఓం జై శ్రీరామ అనుకుంటూ చెయ్యాలి పూజ అయితే. చూసారా, ఇలా అయితే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఆ తర్వాత కొబ్బరికాయ అయితే కొట్టేస్తున్నాను. ఇలా పూజ అయిపోయిన తర్వాత హారతి ఇచ్చి, హారతి దేవుడికి చూపించిన తర్వాత పూజ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఆ రోజు మొత్తం దేవుడి నామస్మరణ చేసుకుంటూ ఓం జై శ్రీరామ అనుకుంటూ మనమైతే చేసుకోవాలి పూజ అయితే. ఆ రోజు బియ్యం నిల్వ ఉండాలంటే అందులో మనం కర్పూరం వేసాం కదా, వాటిని శుభకార్యాలకి, ఎటైనా పనులకు వెళ్ళినప్పుడు, పెళ్ళిళ్ళకు, బర్త్డేలు, ఏదైనా ఫంక్షన్స్ అయినప్పుడు వాటిని మనం స్వీకరించుకోవాలి. అక్షంతలను అయితే నెత్తిపై చల్లుకోవాలి. ఇలా అయితే అవి వేస్తే స్టోరేజ్గా చాలా రోజుల వరకు సువాసన కొద్దీ ఉంటాయి అక్షింతలైతే. ఇలా ఈ అక్షంతలని మనం తలపై వేసుకుంటాం కదా, తలపై వేసుకున్నప్పుడు అక్షంతలు కింద పడతాయి కదా, వాటిని మళ్ళీ మనం నడుస్తున్నప్పుడు మళ్ళీ మనమే తొక్కుతాం కదా, కాబట్టి ఒక క్లాత్ తీసుకొని ఆ క్లాత్తో అయితే ఊడ్చుకొని వాటిని అయితే ఒక చెట్టు మొదట్లో వేయాలి. తొక్కితే మనకే కదండి పాపం. ఇలా అక్షంతలను అన్నీ ఎక్కువగా తీసుకుంటాం కానీ ఎక్కువగా కొన్ని ఒక 5-6 ఇత్తులు మాత్రమే వేసుకోవాలి. అక్షంతలు అయితే ఎక్కువగా వేసుకోకూడదు. అలా కాకుండా తలపై వేసుకోకుండా మిగిలినవి ఉంటాయి కదా, మనం ఎప్పుడైతే యూజ్ చేయమనుకుంటామో అప్పుడైతే వాటినైతే మనం ప్రసాదంగా అయితే చేసుకొని ఆ ప్రసాదం అయితే స్వీకరించాలి మనమైతే. ఈ బియ్యంనైతే ఇలా ఆ తర్వాత పూజ అంతా అయిపోయిన తర్వాత అవన్నీ పక్కన పెట్టి ఆకులు అన్నీ పక్కన పెట్టుకున్న తర్వాత ఆ బియ్యాన్ని అయితే అందులో అయితే కలుపుకున్నాను. మనకు 84 సెకండ్ల టైం ఉంది కదా, ఆ టైంలో అయితే ఆ బియ్యంలో అయితే ఈ బియ్యం అయితే కలిపాను. అందులో అయితే వాటిని మనం ఎప్పుడు శుభకార్యాలకు వెళ్ళినప్పుడు మనమైతే యూజ్ చేసుకోవచ్చు. చూసారా ఎంత బాగుందో, విగ్రహం వచ్చేసి బలరాముడి విగ్రహము ఎంత సూపర్గా చెక్కాడో, ఎంత అందంగా కనిపిస్తుందో. చూసారా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. టేక్